ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్న ఇంటికొచ్చేటప్పటికి వీడు లేడు, స్టేషన్ లో ఉండాడని తెలిస్తే ఆ నిమిషమే గుండాగి చచ్చిపోతాడు రా మా అన్న. నా మాట విన్రా. నువ్వు రారా. అమ్మా శాంతి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదు. పోలీసులు డబ్బులకు అమ్ముడుపోయి యాక్సిడెంట్ చేసిన వాడిని వదిలేసి వేరే ఎవరిని అమాయకుని తీసుకొచ్చి వాడే యాక్సిడెంట్ చేశాడని మనల్ని నమ్మించాలని చూస్తున్నారు. మా అన్నయ్యని చంపిన వాడిని పట్టుకుని శిక్షించేంత వరకు నేను ఊరుకోనన్నా. అందరం కలిసి ధర్నా చేసామంటే చచ్చినట్టు వాళ్ళే దిగొస్తారు. అందరం ధర్నా కూర్చున్నాం. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. సార్, గొడవ మరింత పెద్దదైతే మీడియా వచ్చేస్తుంది. లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయి సార్. వాస్తవమే, కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? వాళ్ళ చెప్పిన మాట వినట్లేదు. నిజం చెప్పాలంటే న్యాయం వాళ్ళ వైపే ఉంది కదా సార్. నమస్కారం అయ్యా. నువ్వొచ్చావేంటి? రంగయ్య ఎక్కడా? ఏమైంది? రంగయ్య కార్ యాక్సిడెంట్ చేశాడయ్యా. రంగయ్య యాక్సిడెంట్ చేశాడా? తను యాక్సిడెంట్ చేస్తే ఈ కారు కదా యాక్సిడెంట్ కావాలి. తను ఎప్పుడు ఈ కారే డ్రైవ్ చేస్తాడు. అలాంటిది తన యాక్సిడెంట్ చేయడం ఏంటి? ఏ కార్కి యాక్సిడెంట్ అయింది? మీ షిఫ్ట్ కార్ అయ్యా. ఆ కార్ రంగయ్య ఎప్పుడు డ్రైవ్ చేయడు. తాను ఎప్పుడు వాడినా ఈ కార్నే వాడమని చెప్పాను. నిజం చెప్పు, రంగయ్య యాక్సిడెంట్ చేశాడా? ఇంకేమైనా జరిగిందా? అంటే అందరూ అలాగే అనుకుంటున్నారయ్యా. ఆ విషయం తెలిసి మిమ్మల్ని పికప్ చేసుకుందామని ఎయిర్పోర్ట్కి నేను వచ్చాను. ఇప్పుడు రంగయ్య ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లో ఉన్నాడయ్యా. వరుణ్, కూర్చోరా. నేరుగా పోలీస్ స్టేషన్కి పోనివ్వు. అదేంటి నాన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దాం? నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రంగయ్య తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది. మన మనిషి పోలీస్ స్టేషన్లో ఉంటే మనం ఇంటికి వెళ్ళడం ఏంటి? పద, కూర్చో. నువ్వు స్టేషన్కి పోనివ్వు. ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు ఇంతేనమ్మా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సైడే నిలబడతారు. మనలాంటి వాళ్ళని కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకపోయినా పట్టించుకునే వరకు ఊరుకోం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అన్నయ్యకు యాక్సిడెంట్ చేసిన వాడిని అరెస్ట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. సార్, అనవసరంగా గొడవ పెద్దదవుతుంది. వాళ్ళేమో కదిలేలా లేరు. ఏదో ఒకటి చెయ్యాలి సార్. లేదంటే ప్రెస్ టీవీ అంటూ వచ్చేసారంటే మీరు చెడ్డైపోతారు. అందుకే చెప్తున్నాను సార్. పద. చూడమ్మా,
మీరు స్టేషన్ ముందు గొడవ చేయకండి. ముందు వీళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు. తప్పు చేసిన వాడిని మీరు అరెస్ట్ చేస్తే మేమందరం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి సార్? అతన్ని అరెస్ట్ చేసే వరకు మాలో ఎవ్వరూ ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలరు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, అందులో ఒక ప్రాణం పోయింది. మీరు దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నారు? యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాం కదా. యాక్సిడెంట్ చేసింది అతను కాదని మేము చెప్తున్నాం కదా సార్. చేసింది కుర్రాడు, మీరు తీసుకొచ్చింది పెద్ద ఆయన్ని. అన్నీ మీరే చెప్తే ఇక మేమెందుకమ్మా ఉండేది? తనంతట తానే వచ్చి నేనే యాక్సిడెంట్ చేశానని లొంగిపోయాడు. ఇక మేమేం చేయాలి? మీకు అలా మాట్లాడడానికి మనసు ఎలా వచ్చింది సార్? అవతల చనిపోయింది మా అన్నయ్య, మా కుటుంబానికి పెద్ద దిక్కు. మాకు అన్నయ్య కన్న తండ్రి అయినా ఆయనే. ఇక మిగిలిన ముగ్గురం ఆడపిల్లలమే సార్. అన్నయ్య నమ్ముకునే బ్రతుకుతున్నాం, ఆయన కష్టంతోనే చదువుతున్నాం, ఆయన కష్టంతోనే తింటున్నాం. అలాంటిది ఈరోజు మా ముగ్గురికి బ్రతికే లేకుండా చేశాడు సార్ వాడు. వాడిని ఎలా వదిలేస్తారు సార్ మీరు? ఏదో మా కన్నీళ్లు తుడవడానికి అనేసి ఎవరో పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమంటున్నారా? లేదు సార్, మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఎస్ఐ గారు, ఇప్పుడు ఇక్కడికి ఒక్క స్టాండ్ వాళ్ళమే వచ్చాం. తప్పు చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయలేదంటే సిటీలో ఉన్న ఆటోలన్నీ వచ్చి మీ స్టేషన్ ముందుంటాయి. చనిపోయిన మా రజనీకాంత్ బంగారం లాంటి వాడు. చీమ కూడా హాని తలపెట్టే మనిషి కాదు. అలాంటి వాడి ప్రాణాన్ని అన్యాయంగా తీసేసింది కాక వాడెవడో డబ్బు చాటున దాక్కుంటే మీరు కూడా సమర్థిస్తున్నారా? నమస్తే సార్. ఏం జరిగింది? మా డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని అరెస్ట్ చేశారంట. మీరు లోపలికి రండి సార్, మాట్లాడదాం. పద. లోపలే మాట్లాడతారు సార్. మీరు అనుకున్నట్టే ఆ పెద్ద ఆయన్ని కేసులో ఇరికిస్తారు, అంతేగా? అమ్మా నువ్వు? నేనే సార్. అప్పుడు మీ అబ్బాయి కేవలం నా చదువుకే అడ్డం పడ్డాడు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళెవరో మా బతుకే అడ్డం పడుతున్నారు. పెద్ద మనసు అనుకుంటే మీరు కూడా ఇంత దూరం వచ్చి ఏం జరిగింది అంటున్నారు. ఏం సార్, మీ ఇంట్లో మనిషి యాక్సిడెంట్ చేసినట్టు మీకు తెలీదా? నేనే చేశానని ఏ పాపం తెలియని మీ డ్రైవర్ లొంగిపోవడానికి కారణం మీరు కాదా? చూడమ్మా, నేను ఇప్పుడే ఊరు నుంచి వస్తున్నాను. అసలు నిజానికి ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలీదు. రంగయ్య ని అరెస్ట్ చేశారంటే ఎందుకు ఏంటని తెలుసుకుందామని నేరుగా ఇక్కడికే వచ్చాను. ఎస్ఐ గారు, మీరే చెప్పండి, ఏం జరిగింది? ఆయన చెప్పేదేంటి సార్? మేం చెప్తున్నాం కదా. మీ ఇంట్లో ఒకరు కళ్ళు నెత్తికెక్కి మా అన్నయ్య ఆటోని గుద్దారు.